తాజాంశాన్ని చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. విజయవాడలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఏ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి? మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. ఏదైతే ఉదయం 7:30 గంటల సమయంలో దాదాపు 2 నుంచి 3 సెకండ్ల పాటు ఒక్కసారిగా ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. ఏదైతే ఇళ్లలో ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందని తేరుకునే లోపే భూమి అంతా కదిలినట్టు అనిపించింది. వారు దాంతో భయంతో బయటికి పరుగులు తీశారు. విజయవాడలోని చాలా ప్రాంతాల్లో, అటు తూర్పు నియోజకవర్గంలో కానీ, సెంట్రల్ నియోజకవర్గంలో కానీ చాలా ప్రాంతాల్లో ఈ విధంగా భూ ప్రకంపనలు కనిపించాయి. ఏదైతే ఒకసారిగా భూమి మీద కదులుతున్నట్టు అనిపించిందో భయంతో ప్రజలు అటు ఇళ్లలో నుంచి, అపార్ట్మెంట్ల నుంచి కూడా బయటకు పరుగులు తీయడం జరిగింది. విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని అటు జగ్గేపేట నియోజకవర్గం కానీ, మైలవరం నియోజకవర్గంలో కూడా ఈ భూ ప్రకంపనలు వచ్చే వార్తలు అందుతున్నాయి. అలాగే అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మేర భూ ప్రకంపనలు పలు జిల్లాల్లో, మహబూబ్నగర్ జిల్లా కానీ, నల్గొండ జిల్లాలో కానీ, ఈ హన్మకొండలో కానీ ఇట్లా వివిధ ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు వచ్చాయని చెప్పి సమాచారం వస్తుంది. అయితే ఇంతవరకు అధికారికంగా ప్రభుత్వ వర్గాల నుంచి ఎంత మేర ఎన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది లేదా ఎంత మేర ఈ తీవ్రత ఉంది అన్నది అధికారికంగా ఇంకా లెక్కలు అనేది రాలేదు. విపత్తు నిర్వహణ శాఖ దీనికి సంబంధించిన ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు కానీ, అభిప్రాయాల నుంచి కూడా మొత్తం అధ్యయనం చేసి ఈ మేర ఒక ప్రకటన విడుదల చేయనుంది. మొత్తంగా మాత్రం కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల ప్రజలు మాత్రం ఒక భయాందోళనకు గురయ్యారు. ధన్యవాదాలు కృష్ణ.